ప్రైజ్ ద లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన కృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 36వ వచనం. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగ ఉన్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి 2020 నుంచి అనగా 2020, 2021, 2022, 2023 స్తోత్రం. హల్లెలూయా. 1460 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరం అంతా కార్యక్రమాలు చేయడానికి ఆర్థిక వనరులు కావాలి. దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇవ్వాలి. ఇది నా పరిచర్య కాదు, ఇది నా ప్రోగ్రాం కాదు, ఇది దేవుని కార్యక్రమం కాబట్టి ఆయన ఇవ్వాలి. ఆయన ప్రొవైడ్ చేస్తున్నాడు. 4 సంవత్సరాలు ఈ పరిచర్య ముగించుకోవడానికి అనగా టీవీ పరిచర్య ముగించుకోవడానికి 2020, 2021, 22, 23 5వ సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు. 20, 21, 22, 23 5వ సంవత్సరం 4 years కంప్లీట్ అవుతుంది. 5th year ఆఫ్ మినిస్ట్రీ, టీవీ మినిస్ట్రీ. కరోనా టైంలోనే చేయకూడని సమయంలో, చేయలేని సమయంలో కూడా దేవుడు చేయడానికి సహాయం చేశాడు. టఫ్ టైంలో కూడా, డిఫికల్ట్ టైంలో కూడా దేవుడు చేయడానికి సహాయం చేశాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలు ఈ కార్యక్రమం నేను ఇలా చేస్తానేమో అనుకుంటున్నాను. తర్వాత ఆపేస్తానని కాదు, తర్వాత కూడా కొనసాగిస్తాం. నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు 3000 ప్రసంగాలు అలాగవుతాయి. తర్వాత అకేషనల్గా అప్పుడప్పుడు కార్యక్రమాలు చేసుకుంటూ కొద్దిగా డిఫరెంట్గా కూడా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలోను కొంతమంది సహోదరులను తీసుకొచ్చి స్టూడియోకి తీసుకొచ్చి వాళ్ళతో ఇంటర్వ్యూ అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఉన్నాను. అది ఎలా జరుగుతుందో మరి తెలియదు. కనుక 2024 సంవత్సరం, నూతన సంవత్సరం అంతా మనం అపోస్తల కార్యం ధ్యానిస్తాం. అనగా 2023, 2024 ఈ 2 సంవత్సరాలు మనం బుక్ ఆఫ్ యాక్ట్స్ 20, 21, 22 ఈ 3 సంవత్సరాలు మనం యోహాను సువార్త ధ్యానించాం. అనగా 5 సంవత్సరాల్లో మనం 2 పుస్తకాలు మనం కంప్లీట్ చేసినట్టు అవుతుంది. అనగా 5 సంవత్సరాల టీవీ కార్యక్రమంలో 21 అధ్యాయాలు ఉన్నటువంటి యోహాను సువార్త, 28 అధ్యాయాలు ఉన్నటువంటి అపోస్తల కార్యము, 49 అధ్యాయాలు ఉన్నటువంటి ఇంచుమించు 50 అధ్యాయాలు, 50 కాదులేండి, రౌండ్ ఫిగర్ కోసం 50 అన్నాను, 50 అధ్యాయాలు ఉన్నటువంటి 2 పుస్తకాలని మనం 5 సంవత్సరాలు కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ప్రభుత్వమైతే 2025లో వేరే ఏదైనా పుస్తకంలోకి మనము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఆది కాండం కానీ వేరే ఏదైనా మనకు టైం ఉంది కాబట్టి దానికి ఆలోచించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు సహోదరుల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం. సహోదరులు అంటే సహా ఉదరములో నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే ఉదరములో నుంచి వచ్చిన వాళ్ళు, ఒకే తల్లి బిడ్డలు. ఒకే తల్లి బిడ్డలు కానప్పటికీ కూడా తల్లి బిడ్డలు అన్నంత డీప్గా, క్లోజ్గా మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సహోదరుల ఐక్యత అంటే ఇది. స్తోత్రం. అది ఎంత మేలు, ఎంత మనోహరం, మేలుకరమైన మనోహరకరమైన ఆ అనుభవం, ఆత్మీయ అనుభవం. సహోదరుల ద ఫెలోషిప్ ఆఫ్ బ్రదర్స్. బ్రదర్స్ అంటే శిష్యులు. బ్రదర్స్ అంటే శిష్యులని కాదు, సహోదరులే. శిష్యులు అంటే సహోదరులు, పరిశుద్ధులు, భక్తులు, యేసునామమున ప్రార్థించువారు. అందరిని ఉద్దేశించి సహోదరులని పిలవబడలేదు. ఇటువంటి వారిని గురించి బైబిల్లో సహోదరులు అని చెప్పబడింది. వీఆర్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. మనం ఈ వాక్యము వినేటువంటి మీరు, వాక్యం బోధిస్తున్న మేము, నాకు ముందు వచ్చినటువంటి కార్యక్రమం, దాని తర్వాత వచ్చే కార్యక్రమం, లేదా సాయంత్రం, లేదా ఆయా సమయాలు వచ్చే కార్యక్రమాలు, ఈ కార్యక్రమాల వక్తలు, స్పీకర్స్, దేవజనులు, మేము, మీరు అందరూ సహోదరులమే. కాకపోతే ముందు ఏదైనా తగిలించుకొని ఉండొచ్చు, వెనకాల ఏదో తగిలించుకొని ఉండొచ్చు, డీడీలు, బీడీలు, సీడీలు, ఏదో కేడీలు, ఇలాంటివి ఏదైనా కావచ్చు. ముందు కూడా ఆర్ఈవి అనేటువంటి 3 అక్షరాలు కావచ్చు, డిఆర్ అనేటువంటి 2 అక్షరాలు కావచ్చు. ఇటువంటివన్నీ తగిలినప్పటికీ కూడా మనందరం సహోదరులమే, ఒకే
ఫ్యామిలీ మెంబర్స్మే, గాడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గత సంవత్సరం అంతా కాపాడి ఆరోగ్యము బలమునిచ్చి నడిపించాడు. ఎప్పటివరకు నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచుము. రిన్యూ యువర్ వర్క్స్ లార్డ్ అని హబక్కూకు చేసిన ప్రార్థన మన దేవుని సేవకులు అక్కడక్కడ బోధించి ఉంటారు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అనే ప్రార్థన ఫలితమేమో, కొందరి ప్రార్థన ఫలితమేమో, తండ్రి కుడిపార్శ్వమును కూర్చొని కుమారుని ప్రార్థన ఫలితమేమో మనకు దేవుడు మరొక సంవత్సరాన్ని అనుగ్రహించాలని నేను భావిస్తున్నాను. సరే, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో సహోదరుల యొక్క క్షేమం, ద వెల్ఫేర్ ఆర్ దేర్ పొజిషన్, దేర్ సౌండ్నెస్, ఆ సహోదరుల యొక్క గుడ్నెస్, వాళ్ళ యొక్క క్షేమం, సహోదరుల యొక్క క్షేమం ఎలా ఉందో తెలుసుకోవాలి. తెలుసుకొని వచ్చినటువంటి తండ్రికి రిపోర్ట్ ఇచ్చినటువంటి యోసేపు, రిపోర్ట్ ఇచ్చాడని రాయబడలేదు, ఇచ్చుంటాడు ఖచ్చితంగా, ఇవ్వకుండా ఉండే అవకాశం లేదు. స్తోత్రం. కానీ ఇవ్వలేదులేండి. కారణం ఏంటంటే అతన్ని గుంటలో పడేశారు. అలా మళ్ళీ తర్వాత 13 సంవత్సరాల తర్వాత ఆ రిపోర్ట్ ఏమైనా ఇచ్చుంటాడు. 13-14 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రిపోర్టు కోసం క్షేమ సమాచారం తెలుసుకోవాలి. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు, కానీ వాళ్ళు చేసిన పని మాత్రం అది కఠినమైన పని. తర్వాత సహోదరుల యొక్క యుద్ధం, వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం. మన పిల్లలు ఎలా చదువుతున్నారా అని అప్పుడప్పుడు పరిశీలిస్తుంటాం, టెస్ట్ చేస్తుంటాం. లేకపోతే సంబంధిత వాళ్ళ యొక్క క్లాస్ టీచర్స్కు, హెచ్ఓడీసీకి ఫోన్ చేసండి, అండి ఎలా ఉన్నాడు, మా వాడు పర్లేదా, మా అమ్మాయి పర్లేదా అని అడుగుతాం. సహోదరులు చేస్తున్న ప్రొఫెషన్, మన బ్రదర్స్ యొక్క ప్రొఫెషన్ గురించి, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళు క్షేమంగా ఉన్నారా, వాళ్ళు యుద్ధం చేస్తున్నారా, వాళ్ళు ఈ మానసికమైన ఆత్మీయ పోరాటాల్లో ఎలా ఉన్నారు, ఈ సవాళ్లను సహోదరులు ఎదుర్కొంటున్న సవాళ్ళు. గొల్లియాతు అనే ఒక సవాలును వాళ్ళు ఎదుర్కొన్నారు. దే ఫేస్డ్ ఎ ఛాలెంజ్ కాల్డ్ గొలియాత్. మన జీవితంలో కూడా ఇటువంటి గొల్లియాతులను మనం ఎదుర్కొంటాం. ఒక గొల్లియాతు పోయిన తర్వాత మరొక గొల్లియాతు. దావీదు జీవితంలో ఒక గొల్లియాతు ఉన్నాడేమో, మన జీవితంలో అనేక మంది గొల్లియాతు లాంటి వారు. ఒక సమస్య పరిష్కారం అయిందనుకుంటే ఇంకో సమస్య వస్తుంది, ఒక జబ్బు తగ్గిందనుకుంటే మరొక జబ్బు వచ్చే పరిస్థితి ఉంది మనకు. దేవుని స్తోత్రం. సహోదరుల యొక్క యుద్ధాన్ని గురించి, మూడోది సహోదరుల యొక్క దృఢత్వాన్ని గురించి, ద స్ట్రెంగ్త్ ఆర్ ద అడ్వాంటేజెస్. కొరింథీ సంఘము యొక్క సహోదరులు, ఒకటి యాకోబు యొక్క కుమారులు, వాళ్ళు సహోదరులు, వాళ్ళ యొక్క క్షేమం. రెండోది యెషై యొక్క కుమారుల యొక్క యుద్ధం. మూడోది యాంటియోక్ చర్చ్, ఆ సహోదరుల యొక్క దృఢత్వం. వాళ్ళు దృఢంగా ఉండాలి, దృఢపరచబడ్డారు. దైవజనుల ద్వారా దేవుడు కొంతమందిని దృఢపరుస్తాడు, బలపరుస్తాడు. కొంతమంది సేవకుల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. తర్వాత నాలుగవదిగా మనం ఆలోచించిన విషయం, కొరింథీ సంఘ సభ్యుల యొక్క ఉప్పొంగుచున్న కొంతమంది ఉన్నారు. నేను ఆ మాట చదువుతాను, అది ఎలా ఉందో మరి నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్లో 1 Corinthians 4:19 మనం నిన్న చదువుకున్నాం. 4:19 రాయబడింది, బట్ ఐ విల్ కమ్ సూన్, నేను త్వరగా వస్తాను. ప్రభు రాకడ గురించి కాదు, పౌలు తను వస్తానని చెప్పిన దాని గురించి. బట్ ఐ విల్ కమ్ సూన్ ఇఫ్ ఇట్ ప్లీజెస్ ద లార్డ్. దేవునికి సంతోషాన్ని కలుగు చేస్తే, దేవునికి ఆమోదమైతే అలా జరుగుతుంది. అండ్ ఐ విల్ ఫైండ్ అవుట్ నాట్ ఓన్లీ వాట్ దీస్ అరోగెంట్ వన్స్ ఆర్ సేయింగ్. ఈ గర్విష్ఠులైన వాళ్ళు, గర్వాంధులు, అతిశయించే వాళ్ళు ఏం చెప్తున్నారో పరిశీలిస్తాను. బట్ ఆల్సో ఇఫ్ దే హ్యావ్ పవర్ టు బ్యాకప్ దేర్ వర్డ్స్. ఈ మాటలు నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తిని వాళ్ళు పొందుకున్నారా? ఒట్టి మాటలనా చేతలు కలిగిన వాళ్ళుగా ఉన్నారా? మాటలకి చేతలకి పొంతం లేని వారుగా ఉన్నారా? మాటలు కోటలు దాటించే వాళ్ళుగా ఉన్నారా? యేసు ప్రభుని గురించి రాయబడిన మాట లూకాసు వార్త 24 ఆయన మాటలోను క్రియలోను, మాటలో మాత్రమే కాదు క్రియలో కూడా శక్తివంతులుగా ఉండాలి. వీ షుడ్ బి పవర్ఫుల్ ఇన్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్. మనము ఒక్క వర్డ్స్లో మాత్రమే మనం పవర్ఫుల్గా ఉన్నామంటే వీఆర్ వీక్ అని అర్థం. మీరు
లేఖనములను కానీ అనగా వాక్యాలను కానీ సత్యము కానీ ప్రవచనాలు కానీ ప్రభు యొక్క శక్తిని కానీ ఎరుగకుండటం వలన పొరపాటు పడుతున్నారండి నా సద్దుకయ సోదరులారా అని ప్రభు అన్నాడు. మనకు ఎర్రింగ్ జరుగుతుంది, మనకు మిస్టేక్స్ జరుగుతాయి. ఎప్పుడు అంటే ఇవి సత్యాన్ని గ్రహించనప్పుడు, శక్తిని అనుభవించనప్పుడు. సత్యాన్ని గ్రహించి శక్తిని అనుభవిస్తూ మనం ముందుకు సాగాలి. అది దేవుని చిత్తం. సరే, మనం ఇలాగా సహోదరుల యొక్క బలం, సహోదరుల బలం ఉందా? కొంతమంది బలం, సహోదరుల బలం, పెద్దల బలం నాలుకలో ఉన్నట్లుగా, యవనస్తుల బలం కండలో ఉన్నట్టు, కండ బలం ఉన్నట్టుగా దైవ బలము, దైవానుగ్రహం వాళ్ళకు ఉందా? దైవికమైన బలములో ఉన్నారా? గాడ్స్ పవర్ ఉందా? డెవిల్స్ పవర్ ఉందా? ఈవిల్ పవర్ ఉందా? వాళ్ళకు ఉన్న పవర్ ఏంటి? నేను మీ దగ్గరికి వస్తానండి, వచ్చినప్పుడు ఐ విల్ టెస్ట్ యూ, చూస్తాను. మాటలు మాత్రంతోనే కాలం వెళ్ళబుచ్చుతున్నారా, పబ్బం గడుపుతున్నారా అని చూస్తాను. మీరందరూ శక్తిని అనుభవించాలి. దైవరాజ్యపు అనుభవంలో ఉన్నారా? దేవుని రాజ్యపు అనుభవం కాకుండా లోక సంబంధమైన రాజ్యపు అనుభవంలో ఉన్నారా? దేవుని రాజ్యం అంటే మాటలు అనుకుంటున్నారేమో, కాదు, క్రియలు కూడా. దేవుని రాజ్యంలో మాటలు ఉండవని కాదు, భాష ఉండదని కాదు. గాడ్స్ కింగ్డమ్ ఈజ్ రిలేటెడ్ విత్ గాడ్స్ పవర్. పవర్ మేనిఫెస్ట్ చేయండి అనగా వరములు కలిగి, ఫలములు కలిగి ఉన్నారో లేదో మరి అంటే వద్దని కాదు, ఫలములు కలిగి ఉన్నా లేకపోయినా వరములు కలిగి ఉన్నారా లేదా అనగా ఏ కృపావరమునందు లోపము లేక క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారని 1 కొరింథీ పత్రిక 1 రాయబడింది. అలా షార్టేజ్ లేకుండా వరములు కలిగిన వాళ్ళుగా ఉన్నారా? ఆత్మఫలములు కలిగిన వారుగా ఉన్నారా? అనగా మీ యొక్క శక్తి, ఎనర్జీని, మీ యొక్క పవర్ని నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళ ఎనర్జీని టెస్ట్ చేయడానికి ఈయనకేంటి సంబంధం ఏంటి? ఐఎమ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. ఒక ఆత్మీయ తండ్రిగా నా ఆత్మీయ కుమారులు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా లేదా? ఒకవేళ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు, అలా నడుచుకోవడం లేదు అన్నప్పుడు నేను సంతాపపడాల్సి వస్తుంది. ఒక సంఘ కాపరిగా సత్యాన్ని అనుసరించి ప్రజలు నడుచుకుంటుంటే సంతోషపడతాం. సాంప్రదాయాలకే వాళ్ళు పెద్ద పీట వేస్తే దుఃఖపడాల్సి వస్తుంది. స్తోత్రం. మీరు విశ్వాసమందు నిలిచితేరా మేము బతికాం, లేదా చచ్చినట్టే అని అనలేదు పౌలు గారు. మీరు విశ్వాసంలో ఒకవేళ నిలబడితే, స్టాండర్డ్గా ఉంటే, నిలబడినట్లయితే, చివరి వరకు నిలబడి ఉన్నట్లయితే, దానిలో కొనసాగుతూ ఉన్నట్లయితే మేము బతికినట్లే, మేము దేవుని స్తోత్రం చెప్పగలం అన్నట్టుగా. లేదా అరే అనవసరంగా వాళ్ళని రక్షణలో నడిపించాం, బాప్తిజం ఇప్పించాం, కానీ ఏం లాభం, నిత్యరాజ్యంలో ప్రవేశించలేదే అని చెప్పుకోవాల్సి వస్తుందేమో అన్నట్టుగా. స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం ఆలోచించాం. సహోదరుల యొక్క క్షేమము, సహోదరుల యొక్క యుద్ధము, సహోదరుల యొక్క దృఢత్వం, సహోదరుల యొక్క బలం. దృఢత్వం అంటున్నాం మానసికమైన దృఢత్వాన్ని ఉద్దేశించి, బలము అని ఇక్కడ అన్నప్పుడు స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్ గురించి నేను మాట్లాడాను. దాని అర్థం అది. సరే, దేవుని స్తోత్రం. మన సమయం కొద్దిగా ఉంది కనుక మనం ఈ సమయంలో ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం నిన్న మనం ఆలోచించిన మాటే అపోస్తుల కార్యములు 15 బుక్ ఆఫ్ యాక్ట్స్ 15:36. ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితుమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరు యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూతుమని పౌలు బర్నబాతో అనెను. కొన్ని దినములైన తర్వాత అనగా 35 అయితే పౌలును బర్నబాయు అంతియోక్యలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించు ఉండిరి. అనగా వాళ్ళు మళ్ళా వచ్చేశారు, వచ్చి యాంటియోక్కి వచ్చారు. జెరూసలేముకు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ రాయబడిన మాట 22 అప్పుడు సహోదరులో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతో బర్నబాతోను అంత్యోక్యకు పంపుట యుక్తమని అపోస్తలులకు పెద్దలకు సంఘమంతటికి తోచాను. ఒక లెటర్ తీసుకొని వచ్చారు వాళ్ళు. లెటర్ తీసుకొని వచ్చి యాంటియోక్కి వచ్చినప్పుడు యాంటియోక్లో అక్కడ కొన్ని రోజులు అంత్యోక్లో నిలిచి, అంటే కొన్ని రోజులు ఉన్నారని అర్థం, నిలబడి ఉన్నారని కదా అని అర్థం. అక్కడ స్టే చేశారు, కొన్ని రోజులు ఆగారు. ఆగిన అనగా అంత్యోక్యలో ఉన్న తర్వాత, అంత్యోక్యలో కొన్ని రోజులు మినిస్ట్రీ జరిగిన తర్వాత ఏ ఏ పట్టణములో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో, ఫస్ట్ మిషనరీ జర్నీలో మనం ఏం చేసాం, ఒకసారి ఫస్ట్ మిషనరీ జర్నీని మనం రిమైండ్ చేసుకుందాం. ప్రభు వాక్యాన్ని మనం ప్రచురపరిచాం.
ప్రభు వాక్యాన్ని ప్రకటించాం. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించాం కదా, సువార్త ప్రకటించాం కదా. ప్రకటించిన తర్వాత ప్రకటించామంటే ఏదో మార్పులు చేర్పులు జరుగుతాయి, జరగకుండా ఉండవు. దేవుని వాక్యం ప్రకటించబడితే విత్తనాలు చల్లితే ఏదో మార్పులు జరగకుండా ఉండవు, ఏదో మార్పులు జరగకుండా ఉంటాయా? ఆయా పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్దాం. పట్టణాలకు వెళ్దామని కాదు, పట్టణములోని సహోదరులు, పట్టణములోని స్థాపించబడిన సంఘములోని సహోదరుల దగ్గరికి. పట్టణమైనా పల్లెటూరైనా ఉద్దేశం సహోదరి సహోదరులే. పట్టణమైనా పల్లెటూరైనా మన యొక్క గురి శిష్యత్వమే, శిష్యులే. అది మనం ఆలోచించాల్సిన విషయం. తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో, రోజులు గడిచే కొద్దీ ఈ విశ్వాస జీవితంలో సన్నగిల్లిపోయినారో, శక్తి పొందుకున్నారో, బలంగా ఉన్నారో బలహీనంగా ఉన్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అన్నాడు. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా ఓకే మీరు చెప్పింది మంచి ఐడియా బ్రదర్, అలాగైతే ఓ పని చేస్తాం. లాస్ట్ మిషనరీ జర్నీలో ఆగిపోయిన మా మేనల్లుడు ఉన్నాడు, వాడిని కూడా తీసుకొద్దాం. ఇప్పుడు సమస్య ఆరంభమైంది. వెళ్దాము, ఆయా పట్టణాలకు తిరిగి వెళ్దాము అని ఒక ప్లాన్ ఇచ్చాడు. ఆ ప్లాన్లో పర్సన్స్ గురించి బర్నబా మాట్లాడాడు. నో మార్క్ని మాత్రం తీసుకొస్తే నేను ఒప్పుకునేది లేదు. నో, వై మార్క్? వాడు వద్దండి, వాడు మార్క్ కాదు, వాడి పేరు రిమార్క్. కాబట్టి వద్దుడు, మనకు అవసరం లేదు. అదేంటి బ్రదర్, మా సహోదరి కొడుకుని నేను తీసుకురావడం కూడా తప్ప? బంధుప్రీతి బర్నబాకు ఉంది. బంధుప్రీతి ఉంటే పర్లేదు, మితిమీరిన బంధుప్రీతి సమస్యలను తెస్తుంది. కానీ సహోదరి కొడుకు కదా, లేదా సహోదరికి భర్త చనిపోయాడు లేదు మరి తెలియదు, ఇవన్నీ రాయబడలేదు. ఆమె విధవరాలు ఉండొచ్చు, ఈ కుమారుడు అదనపు భారంగా అమ్ముకున్నాడేమో, ఆ పని ఆమె చేసుకుంటూ బతకగలదు, మళ్ళీ వీడుంటే వీడి పోషణ కూడా కష్టం అవుతుందనే ఉద్దేశంతో నాన్న నువ్వు నాతో పాటు వచ్చేసి, లేకపోతే ఆమెగారే ఆ మార్క్ వాళ్ళ మమ్మీ మరియ గారు చెప్పినారు, నాన్న మామయ్యతో పాటు వెళ్ళిపో, మామయ్యతో పాటు మినిస్ట్రీ చేయి, మామయ్యతో పాటు మామయ్య ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగు, పోషణ జరుగుతుంది, భోజనం పెడతారు, నువ్వు బలపడినట్టు ఉంటుంది. కాబట్టి ఆలోచించు, నా దగ్గర నువ్వు దేనికి నాన్న, ఏదో సంథింగ్ ఏదో జరిగింది, అలా జరిగింది. వాళ్ళు అన్నాడు ఆగిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు అవి జరుగుతున్నాయి, దాని మీద దృష్టి పెట్టి ఉండొచ్చు, కానీ వాడిని వెంట పెట్టుకొని పోదాం అన్న దగ్గర ఆ ప్రాబ్లం వచ్చింది. సరే, దేవుని స్తోత్రం, వాళ్ళు విడిపోయారు, మళ్ళీ తిరిగి కలుసుకొని ఉండొచ్చు. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కూడా ఇక్కడ వ్యతిరేకించాడు. మార్కును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. స్తోత్రం. యుక్తము కాదని పౌలు తలంచాడు. ఒకటి యుక్తం కాదని ఒక ఆయన తలిస్తే ఇంకొక ఆయన యుక్తమే అని తలిచాడు. ఈ మాట చెప్పినప్పుడు తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము. మార్కు నేను ఇంతకుముందు ఆపేశాను, నీకు విషయం తిమోతి నీకు తెలుసు లేదా, మరి మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. ఇంతకుముందు వేస్ట్ ఫెలో, ఇప్పుడు బెస్ట్ ఫెలోగా మారి ఉండొచ్చు. 2వ మిషనరీ జర్నీలో, నేను చేసిన జర్నీలో మా టీంలో లేడాడు, బర్నబా టీంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి బర్నబా టీములో ఉన్న వ్యక్తిని తను తీసుకుంటున్నాడు, ఇప్పుడు రమ్మని పిలుస్తున్నాడు. బర్నబాని రమ్మని పిలిచినట్టు లేదు. బర్నబా అప్పటికి ఉన్నాడో లేదో మరి మనకు తెలియదు. సీనియర్ కాబట్టి వయసులో పెద్దవాడు అయి ఉండొచ్చేమో, లేదా ప్రభుని నిద్రించాడేమో, మనకి ఇవన్నీ రాయబడలేదు. బర్నబాని గురించిన ప్రస్తావన 2వ తిమోతిలో కనిపించలేదు. మార్కును గురించినట్టే. బర్నబా వెళ్ళిపోయిన తర్వాత మార్కు ఒక్కడు సింగిల్గా మిగిలాడేమో అని అతన్ని పిలుచుకున్నాడేమో. అతను పిలుచుకొని జైల్లో మినిస్ట్రీ చేయలేడు, అయినప్పటికీ మార్కును వెంట పెట్టుకున్నామన్నాడు. పాతకాలపు ఆ విద్వేషము, పాతకాలపు ఆ మనస్పర్ధ మనసులో లేకుండా దాన్ని చెరిపేసుకొని, దాన్ని తుడిపేసుకొని ముందుకు సాగాడు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 15వ అధ్యాయము 36వ వచనాన్ని ఆధారంగా చేసుకొని సహోదరుల యొక్క సంగతులు, ద థింగ్స్ ఆఫ్ ది బ్రదర్స్. నిన్నటి ఎపిసోడ్లో 4 విషయాలు మనం ఆలోచించాం. ఈరోజు ఎపిసోడ్లో మనం సహోదరుల సంగతుల గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. మొట్టమొదటి మాట రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. So, my dear brothers and sisters, please don't interpret my failure to visit you as indifference, because many times I have intended to come, but have not been released to do so up to now. For I long to enjoy a harvest of spiritual fruit among you, like I have experienced among the nations.
రోమీలకు రాసిన పత్రిక 1:13 సహోదరులారా, ఆ. నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు నేను అన్యజనుల్లో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలనని అనేక పర్యములు మీ యొద్దకు రానుద్దేశించుకుని గాని ఇది వరకు ఆటంక పరిస్థితిని. చాలండి. సహోదరుల యొక్క ఫలము ఏంటి ఫలము అని ఆలోచిస్తే ఇక్కడ రాయబడింది. ఇక్కడ కొద్ది వివరణాత్మకంగా ఉంది ఇంగ్లీష్లో, అనగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, స్తోత్రం, ఫర్ ఐ లాంగ్ టు ఎంజాయ్ ఎ హార్వెస్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఫ్రూట్. ఆత్మ సంబంధమైన ఫలముల కోతని, అనగా విశ్వాసుల యొక్క పక్వతని, పక్వతా ఫలం, పరిపక్వతా ఫలం, వాళ్ళ యొక్క మెచ్యూరిటీని, వాళ్ళ యొక్క అభివృద్ధి ఫలాన్ని, అనగా సహోదరులు మనం కొంతకాలం తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఆత్మీయ ఎదుగుదల మనం చూడండి. ఈ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే మూతి అని అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా, అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుని యొక్క అభివృద్ధిని ఆశించినట్లుగా, అభివృద్ధిని ఎక్స్పెక్ట్ చేసినట్లుగా, ఆత్మీయ తల్లిదండ్రులు, ఆత్మీయ తండ్రులు ఆత్మీయ కుమారుల దగ్గర నుంచి ఏవో ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు ప్రభు కొంతమంది ఆత్మీయ కుమారులను ఇచ్చాడు, వాళ్ళ దగ్గర నుంచి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను. మనీ కాదండి, వాళ్ళ ఆత్మలో ఎదగాలని, ఆత్మలో బలపడాలని, వాక్యాన్ని చక్కగా బోధించాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సహోదరుల యొక్క ఫలం. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:27 మరియు 28 రెండు కలిసి ఉన్నాయి. తను చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. స్తోత్రం. నేను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను నమ్మును. మిమ్మును గూర్చి వినులాగున మీరు సువార్తకు తగినట్లు అందరూ ఒక్క భావంతో, ఏకభావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, సువార్త పక్షమున, సువార్త విశ్వాస పక్షమున, సువార్త కలిగించిన విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు కలవారై నిలిచి ఉన్నారని. ఫిలిప్పీ సంఘస్థులారా, మీ గురించి నేను వినాలి. మీ దగ్గర నుంచి నేను ఆశిస్తుంది ఏంటంటే మీలో ఐక్యత, ఏక మనసు, ఏకభావం, ఏక తాత్పర్యం. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, సమ్ హార్మనీ ఫ్రమ్ యూ. ఫిలిప్పీ పట్టణములోని సంఘస్థుల యొక్క సఖ్యత, ద యూనిటీ అమాంగ్ ద బిలీవర్స్, యూనిటీ అమాంగ్ ద బ్రదర్స్, యూనిటీ అమాంగ్ ద సిస్టర్స్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో యువోదియా, సుంటికే అనేటువంటి 2 స్త్రీలు ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఐక్యత లేదు. ఈ రోజులో 2 సిస్టర్స్ మధ్య కాదు, అందరు సిస్టర్స్ మధ్యలో ఐక్యత లేదు, బ్రదర్స్ మధ్యలో ఐక్యత లేదు, పాస్టర్ల మధ్యలో ఐక్యత లేదు. అంతా డివిజన్స్. ఈ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కలిసి ఉన్నట్లుగా ఉంది. చిన్న మొక్కలన్నీ కలిపి ఏదో జస్ట్ ఊరికే పక్కన ఉన్నట్టుగా ఉన్నాయి. కలిపినట్టు కాదు, కలిపి కుట్టినట్టు కాదు, వెల్డింగ్ చేసినట్టు కాదు, జస్ట్ పక్కన ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి బ్లాస్ట్ అవుతాయి, స్కాటర్ అయ్యే అవకాశం ఉంది. మనం ఆలోచిస్తున్న మాట ఒకటి, సహోదరుల యొక్క ఫలం. సహోదరులు ఎలాగున్నారో అనే దాని గురించి, సహోదరులు ఫలము కలిగి ఉన్నారో, ఫలము పొందినారో, ఫలిస్తున్నారో అని చూడాలని. రెండోది, సహోదరులు సఖ్యతలో ఉన్నారా లేదా అని. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి తెస్సలోనిక పత్రిక, అనగా తెస్సలోనిక సంఘములోని విశ్వాసులు ఎలా ఉన్నారు, సహోదరులు ఎలా ఉన్నారు, విశ్వాసులైన సహోదరులు ఎలా ఉన్నారు. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. మేము మీ ముఖాన్ని చూడాలండి. మీ ముఖాన్ని అంటే మిమ్మల్ని చూడాలి. మేము మిమ్మల్ని చూసి, మేము చూడంగానే మీ ముఖం చూస్తున్నప్పుడు, మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీ పరిస్థితులు చూస్తున్నప్పుడు, మీ స్థితిగతులు చూస్తున్నప్పుడు మీ విశ్వాసములో లోపము తీర్చున్నట్లు చాలండి. మేము మీ ముఖము చూచి మేము వస్తాం. ఒకరోజు నేను, సైలస్ బ్రదర్, బర్నబాస్ బ్రదర్, ఇంకో బ్రదర్ వస్తాం. తిమోతి రావచ్చు, మార్క్ రావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను ఇంకా కొంతమంది వచ్చినప్పుడు, నేను నా టీం మెంబర్స్ వచ్చినప్పుడు, నేను నా స్పిరిచువల్ సన్స్ వచ్చినప్పుడు మీ ముఖమును చూచి మీ విశ్వాస లోపమును తీర్చున్నట్లు, మిమ్మల్ని చూచి మీ షార్టేజ్, విశ్వాసములో ఉన్నటువంటి లోపాన్ని, మీ అల్ప విశ్వాసాన్ని అధిక విశ్వాసంగా చేయాలని ఉపదేశించి, ఆత్మీయ సందేశాన్ని అందించి, ఆత్మీయ ఆహారం పెట్టి మిమ్మల్ని బలపరచాలనేది నా యొక్క ఉద్దేశం, అనేది పౌలు యొక్క మాటల యొక్క ఉద్దేశం. స్తోత్రం.
మూడోది సహోదరుల యొక్క విశ్వాసం. విశ్వాసంలో అంతకంతకు ఎదగాలి, వర్ధిల్లాలి, స్టెప్ బై స్టెప్ ఎదగాలి. 30 60 100 అన్నట్టుగా. స్తోత్రం. చీలమండల లోతు, మోకాళ్ళ లోతు, నడుము లోతు, లేకపోతే మునిగిపోవలసిన, తేలాల్సినటువంటి, ఈదవలసినంత లోతు. స్టెప్ బై స్టెప్ గ్రోత్. తెస్సలోనిక సంఘస్థుల యొక్క గ్రోత్ ఇన్ ద ఫెయిత్, విశ్వాసములో వారి యొక్క అభివృద్ధిని ఆయన చూడాలని ఆశించాడు. తప్పేం లేదు. దేవుని స్తోత్రం. ప్రతి పాస్టర్ కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒకటి సహోదరుల యొక్క ఫలము, రెండోది సహోదరుల యొక్క సఖ్యత, మూడోది సహోదరుల యొక్క విశ్వాసం ఎలా ఉందో చూడాలి. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేను వచ్చే వరకు చదువుట యందును, వాక్యాన్ని చదువుట యందును, వాక్యాన్ని ధ్యానించుట యందును, రక్షణార్థమైనటువంటి లేఖనములు ధ్యానించుట యందును నువ్వు జాగ్రత్తగా ఉండాలి. లేఖనాలు ధ్యానించాలి. మెడిటేషన్, ధర్మశాస్త్రము ధ్యానించాలి. దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా ధర్మశాస్త్రము ధ్యానించమని చెప్పినట్లుగా, దివారాత్రము ధ్యానిస్తే నువ్వు నీ మార్గము వర్ధిల్ల చేసుకుంటావు అని చెప్పినట్లుగా, తిమోతి నీ మార్గములో, నీ సేవలో, నీ మినిస్ట్రీలో అభివృద్ధి చూడాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. స్తోత్రం. చదువుటందు పబ్లిక్ రీడింగ్, లేకపోతే రీడింగ్ ద స్క్రిప్చర్స్. దీన్ని చదవడం వల్ల నువ్వు డెవలప్ అవుతావు. ధ్యానించడం వల్ల నీ యొక్క మెడిటేషన్ లైఫ్ ఎలా ఉంది, సహోదరుల యొక్క ధ్యానాలు ఎలా ఉన్నాయి. నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు యవనస్తుడమైన సంఘ కాపరివి, నీ సంఘస్థుల యొక్క మెడిటేషన్ లైఫ్ ఎలా ఉంది. మన విశ్వాసులు, సంఘ విశ్వాసులు వాక్యం ధ్యానిస్తున్నారా? ప్రతి విశ్వాసి వాక్యము ధ్యానించాలి. సహోదరులు ఎలాగున్నారో, సహోదరుల ఫలం ఎలా ఉందో, సహోదరుల సఖ్యత ఎలా ఉందో, సహోదరుల విశ్వాసం ఎలా ఉందో, సహోదరుల యొక్క ధ్యానం ఎలా ఉంది, దేని మీద ధ్యానం ఉంచుకుంటున్నారో అనే దాని గురించి ఆలోచించాలి. కాబట్టి ఫలము కలిగిన, సఖ్యత కలిగినటువంటి, విశ్వాసం కలిగిన, ధ్యానానుభవం కలిగినటువంటి విశ్వాసులుగా, సహోదరులుగా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.